నమస్తే, వెల్కమ్ టు IBR Now. మా తండ్రి గారు కమ్యూనిస్టు భావాలు ఉన్నప్పటికీ నేను మాత్రం తెలుగుదేశం పార్టీలో చేరి సామాజిక మార్పు కోసం పాటుపడడం జరిగింది. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరాను. క్రితంలో కూడా సామాజిక సేవ చేసేవాని. నేను సర్పంచ్ అయిన తర్వాత డబుల్ బెడ్రూమ్, సాగునీరు, త్రాగునీరు, 3 ఎకరాల భూమి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి గారి సహాయంతో సాధిస్తారని హామీ ఇస్తున్న గోదెల రాజిరెడ్డి గారితో మా IBR Now ప్రతినిధి ఫేస్ టు ఫేస్. తండ్రి గారికి కమ్యూనిస్ట్ భావాలు అన్నారు కదా, ఆ భావాలు మీకేమైనా వచ్చినాయా? మా ఫాదర్ గారు కమ్యూనిస్ట్ భావాలన నేను ఎన్టీ రామారావు నాయకత్వంలో పనిచేసినాం కాబట్టి బలైన వర్గాల కోసమే ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ కోసమే నేను ఎన్టీ రామారావు పార్టీలో పనిచేయడం జరిగినది. ఇక్కడ జనాభా ఎంత? జనాభా 3000 జనాభా ఉంది. ఓటర్ల సంఖ్య ఎంత? 1673 ఓట్లు మొన్నటి వరకు ఉన్నాయి. ఈ గ్రామము ఒక 5 సంవత్సరాల నుండి ఇక్కడ చాలా పేదవాళ్ళు ఉన్నారు. ఇక్కడ హౌసింగ్ విషయంలో, డబుల్ బెడ్రూమ్ విషయంలో మాకు జాగ దొరకలేదు. మేము ప్రభుత్వాన్ని గతంలో కోరడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ కాడ జాగ దొరకడం లేదు. ఎవరి ఇండివిజువల్ హౌజులనే వారికి ఇవ్వాలంటే ముఖ్యమంత్రి గారు అప్పుడు ఆలోచన చేయలే. మొన్న ఎన్నికల మాత్రం మేనిఫెస్టోలో మాత్రం ఎవరి జాగ ఉంటే వారికి ఇస్తా అని చెప్పిండ్రు. మేము దాని గురించి మాత్రం ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తున్నాం. 3 ఎకరాల భూమి సంగతి? 3 ఎకరాల భూమి గురించి మాత్రం ఇక్కడ ట్రైబల్ ఏరియాలోనే పనిచేస్తే ఇక్కడ మాత్రం 3 ఎకరాలు మాత్రం ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వలేకపోయినాం. ఇక్కడ అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారా? అర్హత ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఇక్కడ ల్యాండ్ దొరకడం లేదు. ఇక్కడ కుల సంఘాల మద్దతు మీకు ఎలా ఉంది? కుల సంఘాల మద్దతు చాలా అన్ని కులాల నుంచి చాలా బ్రహ్మాండంగా ఉంది. మాకు ప్రాధాన్యత తాగునీరు, సాగునీరు, హౌసింగ్, డబుల్ బెడ్రూమ్ విషయంలో ప్రాధాన్యత. ఇక్కడ వార్డు మెంబర్ల సంఖ్య 10 మంది. సేవా కార్యక్రమాలు ఏమైనా చేశారా మీరు? సేవ అంటే నిరంతరం ఎవరు సర్పంచ్ ఉన్నా నిరంతరం సేవే. ఇక్కడ వాటర్ మాత్రం డాట్ ఏరియా, బోర్ల మీద ఆధారపడినాం, బావిల మీద ఆధారపడి ఉన్నాం. ఒకవేళ ఇప్పుడు మీకు అధికారం వచ్చిన తర్వాత మీరు ఇక్కడికి నీరు తీసుకురావడానికి, అంటే వ్యవసాయానికి నీరు కావాలి కాబట్టి ఆ నీరు తీసుకురావడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? నేను కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ రాజశేఖర్ గారి దృష్టి తీసుకుపోయి, ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి మాకు ఎటు చేసి సాగునీరే ప్రాధాన్యతకు వారి దృష్టి తీసుకుపోయి పరిష్కరించుకోగలుగుతాం. ఎమ్మెల్సీ గారి దత్తత తీసుకున్న గ్రామంలో మీది కూడా ఒకటి అన్నారు, నిజమేనా? నిజమే. సో అంటే క్రితం నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్సీ నిధులు ఎమ్మెల్సీ గారు మేము ఉమ్మడిగా అయిపోయాం. మాకు ఎమ్మెల్సీ గారు స్కూల్ కోసం ఫర్నిచర్ 5 లక్షలు ఇచ్చారు, ప్రొటెక్టర్గా ఇచ్చారు. తర్వాత సీసీ రోడ్డు ఒక 5 లక్షలు సీసీ రోడ్డు ఇచ్చారు. ఇంకో 5 లక్షలు సీసీ రోడ్డు శాంక్షన్ అయ్యింది. ఈ తర్వాత కంప్లీట్ చేసుకుంటాం. సో మీరు మీ యొక్క గ్రామ ప్రజలకు ఇచ్చే సందేశం? మేము గ్రామ ప్రజలకు ఇచ్చే సందేశం, మేము అందుబాటులో ఉంటాం, అభివృద్ధి చేస్తా, నిరంతరము ప్రజాసేవ కోసమే కృషి చేస్తాం. మా ప్రజలు కోరుకునే ఎక్కువ ప్రాధాన్యత మాత్రం ఇక్కడ తాగునీరు, సాగునీరు అదే కోరుకుంటాను. డబుల్ బెడ్రూమ్ కోరుకుంటున్నారు. ఈ గ్రామంలో కావాల్సింది ఏంటంటే సీసీ రోడ్లు చాలా ఇబ్బందికరంగా ఉంది. సీసీ రోడ్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసమే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. సో మీ యొక్క గ్రామ ప్రజలకు మీరు ఓటు వేయాలని ఎలా కోరుకుంటారు? మా గ్రామ ప్రజలకు అవకాశము 25 సంవత్సరాల నుండి ఎన్నడూ జనరల్ రాలే. జనరల్ వచ్చింది కాబట్టి జనరల్ వాళ్ళకి అవకాశం ఇవ్వాలని మా ప్రజలను మనసారా కోరుకుంటున్నాను. నా అభివృద్ధిని చూసి, నీ అందుబాటులో చూసి నన్ను
ఎన్నుకోవాలని ప్రజలను కోరుకుంటున్నాను. సుమారు ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది? నేను మెజార్టీ అని నేను గింత అని చెప్పలేను. అన్ని పక్షాలు నా తరపు ఉన్నాయి. నేను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తా అని కోరుకుంటున్నాను. ఏ పార్టీ వారు వచ్చినా మా దగ్గరికి వారు నా నుంచే సాయం, ప్రభుత్వం నుంచే సాయం. ఎవరికైనా హాస్పిటల్ విషయంలో మాత్రం ముందుండి పనిచేసినాం. వారి ఆరోగ్యం కోసం ఆరోగ్యాలతో ఉండాలని మన ప్రయత్నం ముమ్మరంగా. ఏ పేదవాళ్ళు వచ్చినా సుతా వాళ్ళకు ఇబ్బందులు ఉన్నా మన నుంచే సాయం చేసి, మన నుంచి కాకపోతే మా మంత్రి గారి లెవెల్లో కానీ ఉన్న నాయకుల లెవెల్ తీసుకుపోయి ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే గారి లెవెల్లో తీసుకుపోయినా మాకు ఫస్ట్ ప్రాధాన్యత తాగునీరు. గ్రామ విషయానికి వస్తే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, సాగునీరు. మేము ప్రభుత్వం నుండి ఆర్థిక సాయాన్ని అందజేయడం జరిగింది. ఎల్ఓసి విషయంలో కానీ సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో కానీ చాలా గ్రామాలకు ఇప్పియడం జరిగింది. ఒక మల్లికూరులే గ్రామాన్ని కాదు, ఈ అర్బన్ జిల్లాలో ఉన్న పక్కపొంటి కొన్ని గ్రామాలకు మొత్తం చాలా ఎవరు పరిచయం ఉంటే వాళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టించి కార్యకర్తలకు సహాయం జరిగే విధంగా కృషి చేసినాను. హాస్పిటల్ చాలామంది మా దగ్గర ఇక్కడ హాస్పిటల్ కోరుకుంటున్నాం. ఈ 4 నా ప్రాధాన్యత. 5వది సీసీ రోడ్. మాకు ఆమ్లెట్ ఆఫ్ కుమ్మరిగూడెం విలేజ్ ఉంది. అక్కడ ఆ విలేజ్లో మేము కొంత అభివృద్ధి చేయలేకపోయినాం. అక్కడ చాలా పెండింగ్ ఉన్నాయి. వివిధ సంఘాల సుత కమిటీల సుత పెండింగ్ ఉన్నాయి. అక్కడ ఆ గ్రామం సుత ఆమ్లెట్ విలేజ్ కుమ్మరిగూడెం సుత అభివృద్ధి చేస్తాం. ఆ కుమ్మరిగూడెం సుత సీసీ రోడ్ కానీ తర్వాత కమ్యూనిటీ హాల్ పెండింగ్ ఉంది. అక్కడ ఇంకా చిన్న చిన్న బోరు కానీ వీధి దీపాలు సుత ఈ మధ్యలో ప్రతి ఒక్కరు కోరుకునే సెంటర్ పాయింట్ కాడ పెద్ద లైట్స్ కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటాను. ఎక్కడెక్కడ పాయింట్ ఉన్నాయో అక్కడ పాయింట్ అక్కడ సుత మా పరిధిలో లేకున్నా మా ఎమ్మెల్యే గారి దృష్టి కానీ ఎమ్మెల్సీ గారి దృష్టి తీసుకుపోయినా కానీ కడియం సిఆర్ గారి దృష్టి తీసుకుపోయినా కానీ సాధించుకుంటానని మనం చేసుకుంటాను. సో ఇదండి మల్లికుదురు గ్రామ సర్పంచ్ అభ్యర్థి అయినటువంటి గోదెల రాజిరెడ్డి గారు కోరుకున్నది. నన్ను కనుక గెలిపిస్తే మాత్రం తప్పకుండా మీకు అనువనువు అందుబాటులో వండుకుంటూ ప్రభుత్వ పథకాలు ఏవైనా పర్వాలేదు అవి అన్నీ కూడా ప్రజలకు అర్హులైన అందరికీ కూడా మేము కల్పించడంతో పాటు నాకు కొన్ని ఇప్పటి వరకు మిగిలిపోయినా కానీ లేకపోతే పెండింగ్లో ఉన్నా కానీ ఆ ఒక్క వర్కులు కూడా పూర్తి చేసే బాధ్యత నాది. మాకు కుమ్మరిగూడెం అనే ఒక ఆమ్లెట్ విలేజ్ ఉన్నది. సో దాన్ని ఏ సర్పంచ్ వచ్చినా కానీ చిన్న చూపు చూడడం జరిగింది. ఆ చిన్న చూపు చూడకుండా తప్పకుండా అక్కడి అభ్యర్థులు కూడా నన్ను గెలిపిస్తే తప్పకుండా వాళ్ళను కూడా మా ఊరు అది వేరే కాకుండా ఆ ఊరు కూడా ఇందులో కలుపుకోపోయేటట్టుగా మేము చేసి నా ఒక కృషిని మీరు ఈసారి నాకు ఈ గ్రామానికి సేవ చేసే భాగ్యం కల్పించవలసిందిగా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. గోదెల రాజిరెడ్డి కత్తెర గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ఆశిద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి IBR Now.